నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంట కాలువలలో సక్రమంగా నీటిపారుదలకు కాలువలను శుభ్రం చేయిస్తున్నామని, దీనివల్ల పొలాలకు సక్రమంగా నీటిపారుదల జరుగుతుందని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడి. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎయిడ్స్ వ్యాధి బాధితులు అయిన 30 మందికి పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం. పంట కాలువలలో సక్రమంగా నీటిపారుదలకు కాలువలను శుభ్రం చేయిస్తున్నామని, దీనివల్ల పొలాలకు సక్రమంగా నీటిపారుదల జరుగుతుందని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని వంకినగుంట, నాయుడు కాలువకట్ట, దూడల కాలువలను ఎమ్మెల్యే వరప్రసాద్ మరియు ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ పంట పొలాలకు నీరు వెళ్లే ప్రధాన కాలువలను గతంలో శుభ్రపరిచామని, మరలా ఇప్పుడు మట్టి పేరుకుపోయి నీటిపారుదల సక్రమంగా జరగడం లేదని తెలిపారు. మరలా మట్టిని తొలగించి జంగిల్ క్లియరెన్స్ పనులు రేపటి నుంచి ప్రారంభమవుతాయని, రైతులందరూ సహకరించాలని కోరారు. పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనులు త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ సురేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ సాయినాథ్, నాయకులు మురళి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వేళ విశేషం ఏంటంటే, గత 4 సంవత్సరాలు కూడా చక్కగా పుష్కరాలుగా నీళ్ళు పడుతున్నాయి, తెలుగంగా నీళ్ళు అందుబాటులో ఉన్నాయి కనుక ఎక్కడ కూడా ఏ సమస్య లేకుండా జరిగిపోతూ ఉంది. ఆ తర్వాత దూడల కాలువ, నాయుడు కాలువకి చిన్న సమస్య ఏమిటంటే, అది కాలుష్యం అంతా కూడా అందులోకి రావడం వలన మాటికి మన్ను పెరిగిపోవడం వలన కొన్ని సమస్యలు రావడం, దాంతోపాటు చెట్లు పెరిగిపోవడం చాలా సమస్య ఉంది. ఇదివరకు కూడా 2 సార్లు మేము చేయించడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళా శుభ్రత చేపట్టడం జరిగింది. శుభ్రత 2గా చూస్తున్నాం. ఒకటి, తాత్కాలిక సమస్యలను పరిష్కరించడానికి మేము చేస్తున్నాం. అదేమిటంటే, అక్కడ ఉన్న చెట్లన్నీ కూడా జంగిల్ క్లియరెన్స్ అన్నీ కూడా మేము పూర్తి చేస్తున్నాం. దాంతోపాటు ఆ మట్టిని, ఆ మురుకుని కూడా తీసి బయట వేసేటట్టుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు నేను కోరడం జరిగింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, మన చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే కూడా వారు కూడా హిటాచ్ చేయడం ఇస్తామని చెప్పి జరిగింది. సో వీళ్ళందరికీ కూడా ప్రకాష్ గారికి, శ్రీధర్ రెడ్డి గారికి, రమణారెడ్డి గారికి, భాషా గారికి, హరినాథ్ రెడ్డి గారికి, వీరారెడ్డి గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి, అలాగే చెంచురెడ్డి గారికి, రఫీ గారికి నా తరపున, మా వైఎస్ఆర్ పార్టీ తరపున, గూడూరు ప్రజలందరి తరపున కూడా వారు ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను కోరేది ఏమిటంటే, ఇప్పుడు 2 ఏజెన్సీస్ ఇక్కడ ఇంపార్టెంట్ కనుక, ఒకటి ఇరిగేషన్ డిపార్ట్మెంటు సీనియర్ అధికారులు ఉన్నారు, సురేష్ గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఉన్నారు, దాంతోపాటు సాయినాథ్ గారు కూడా చక్కగా పనులు చేసుకుంటూ వెళ్తున్నారు కనుక వీళ్ళిద్దరూ కలిసి రేపటి నుంచి జేసీబీలు, ట్రాక్టర్లు, హిటాచీలు పెట్టించి అది శుభ్రం చేసేసేయాల్సిందిగా. ఇది తాత్కాలికమే, కానీ తాత్కాలికంగా దుర్వాసన పోతే, దోమలు పెడకపోతే, వాసనలు అన్ని పోతే, దాంతోపాటు నీళ్లు కూడా చక్కగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలాగో కమిషనర్ గారు వచ్చిన తర్వాత పందుల బెడదని చాలా వరకు తగ్గించారు, కుక్కల బెడదని కూడా చాలా వరకు తగ్గించారు. సో ఇవి నేను 4 సంవత్సరాల నుంచి అనుకున్నాను, కానీ జరగలేదు. వీరు వచ్చిన తర్వాత చాలా వరకు తగ్గిపోయాయి. అది కూడా ఇంకా ఏమైనా ఉంటే పందులను కూడా ఒక్కటి కూడా ఉంచుకోకుండా చేయాలని చెప్పి ఈ సమయంలో వారు నేను కోరుతూ, మీరు మరొక్కసారి వీళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు అధికారులతో చక్కగా అధికారులు, ఆ కాంట్రాక్టర్లు ఎవరైతే మనకి ఇస్తున్నారో వాళ్ళతో ఏకీభవించి రేపు నుంచి పనులు పూర్తి చేసి ఇది కంప్లీట్గా మన గూడూరు ప్రజలకి కంప్లీట్గా ఎక్కడి నుంచి అంటే వంకినగుంట దగ్గర నుంచి ఆ పిచ్చికల కాలు దగ్గర, ఆ తర్వాత దాంతోపాటు ఉన్న ఒక దాదాపు 2 కిలోమీటర్లు వస్తుంటుంది, లేదా 1 కిలోమీటర్ చెల్లెలు వస్తుంది. అది గూడూరు కాలువ వరకు అది చేసిన తర్వాత మరలా గూడూరు కాలువలో ఉన్న దూడల కాలువలో చెరువు కాలువ ప్రారంభించే ముందు ఇక్కడ ఉంది కనుక ఇది కూడా చాలా. గూడూరు చెరువులోకి వచ్చే నాయుడు కాలువని డీసిల్టింగ్, మళ్ళీ జంగిల్ క్లియరెన్స్, మరియు దూడల కాలువ సర్ప్లస్ వియర్ చెరువు దీని నుంచి నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ వరకు మొత్తము డీసిల్టింగ్, జంగిల్ క్లియరెన్స్ మున్సిపల్ కమిషనర్ సహాయంతో పూర్తి చేస్తామనేసి రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం. గూడూరు పట్టణంలో ఉండే వంకినగుంట, దూడల కాలువ, నాయుడు కాలువ కట్ట ఇవన్నీ ఈ మధ్యకాలంలో పూడిపోవటం, ఇక్కడ అంతా మురికి నీరు స్టోరేజ్ కావటం జరిగింది. ఈరోజు సార్ గారు మొత్తం వంకినగుంట నుంచి మొత్తం దూడల కాలువ వరకు నడుచుకుంటూ వచ్చి విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా దీన్ని మొత్తం పూడికి తీసివేత, డీసిల్టింగ్, జంగిల్ క్లియరెన్స్,
గౌరవ గారి ఇరిగేషన్ గారి సమక్షంలో సార్ ఆధ్వర్యంలో ఇద్దరు కలిసి చేస్తారు. రెండు ఏజెన్సీస్ ఇరిగేషన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ కోఆపరేషన్తో గూడూరు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ఇప్పుడు ఏదైతే ఈ మన్ను తీసామో ఇది కొత్త డంప్ యార్డుకు కార్నర్లో మొత్తం అంతా జంగిల్ క్లియరెన్స్ చేయించడం జరిగింది. ఇది ఈ మధ్య అంతా కొత్త డంప్ యార్డుకు తరలిస్తాం. సో ఇదంతా క్లీన్ చేసి ప్రజలకు. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు పేద ప్రజలందరూ దేవుళ్లుగా భావిస్తోన్న డాక్టర్ సిఆర్ రెడ్డి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలు డాక్టర్ దేవుళ్లుగా పిలువబడే డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎయిడ్స్ వ్యాధి బాధితులు అయిన 30 మందికి పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ డాక్టర్ సిఆర్ రెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఈ సేవా కార్యక్రమాల రూపంలో ఆయన చిరస్మరణీయులుగా ఉంటారని, ఈ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరిస్తున్నారు డాక్టర్ రోహిణి, డాక్టర్ జనార్దన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ షేక్ షరీనా మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ చేస్తోన్న అన్ని కార్యక్రమాలు జనామోదంగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ నర్స్ గౌరీ, ఆసుపత్రి సిబ్బంది సాయి, మౌలాలా మరియు ప్రగతి కుటుంబ సభ్యులు శ్రీ చైతన్య, ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, టీచర్ రాధయ్య, మామడూరు ఐటీఐ ప్రభాకర్, వాట్షాప్ రాము, కేఆర్ఎం కుమార్ నాయుడు, శ్రీహరి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ టైంలో సిలిండర్స్ కానీ, పేషెంట్స్కి సంబంధించిన స్క్రీన్స్ కానీ, వాళ్ళు ఎన్నో విధాల ప్రతి కార్యక్రమంలో మేము ఉంటాము అని తోడ్పాటును అందించారు. వాళ్ళు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు మా హాస్పిటల్కి. వాళ్ళకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాము. ఈరోజు సిఆర్ రెడ్డి గారి సంజీవిని ట్రస్ట్ ద్వారా, ఈ ప్రగతి సేవా సంస్థ ద్వారా ఎయిడ్స్ రోగగ్రస్తులకి జనార్దన్ రెడ్డి సారు, రోహిణి మేడం ఇచ్చిన పౌష్టికాహారాన్ని కూడా వాళ్ళకి వేలాది వందనాలు తెలియజేస్తున్నాము. వాళ్ళు చేసే సేవలు చాలా విన్నాము, ఇప్పుడు చూస్తున్నాము. సిఆర్ రెడ్డి గారి సంజీవిని ద్వారా ఇక్కడ వ్యాధిగ్రస్తులందరికీ కూడా మంచి బలమైన ఆహారం అందించడం జరుగుతుంది. గూడూరు అంటే సిఆర్ రెడ్డి అంటే గూడూరు అంతగా తరవేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి జ్ఞాపకార్థం వాళ్ళ బిడ్డలు ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఇస్తున్న సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళు కూడా ఎయిడ్స్ ఎఫెక్టెడ్ పర్సన్స్ కూడా అందరిలో ఒకరిగా కలిసిపోవడం చాలా ఆనందకరం. ఇలాంటి కార్యక్రమం ప్రతి నెల చేయడంతో వాళ్ళకు కూడా అందరిలో కలిసి హ్యాపీగా తిరగడం, మంచి ఆహారం తీసుకోవడం, వాటి మీద రకరకాల డాక్టర్స్ అవేర్నెస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మంచి పర్పస్ఫుల్ కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నటువంటి ఈ ప్రగతి సేవా సంస్థ నిజంగా కారణ జన్మగా చూసుకోవచ్చు. ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. రెడ్డి ఆరోగ్య సంజీవని ద్వారా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి వాళ్ళ జీవన స్పాన్ పెరగడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భౌతికంగా సిఆర్ రెడ్డి గారు మన మధ్య లేకపోయినప్పటికీ కీర్తిశేషులుగా ఎక్కడున్నా సరే వారి ఆశీర్వాదం మనకి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేస్తున్నటువంటి డాక్టర్ రోహిణమ్మ గారికి, జనార్దన్ రెడ్డి గారికి అందించి ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాం. అలాగే చాలా బిజీగా ఉన్నప్పటికీ షేక్ షరీనా మేడం గారు, సూపరింటెండెంట్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎయిడ్స్ రోగగ్రస్తులకు పౌష్టికాహారాన్ని ఒక 30 మందికి అందజేయటం ప్రతి నెల రెగ్యులర్గా జరుగుతూ వస్తుంది. ఆ నెలలో భాగంగా ఈరోజు కూడా మన గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్లో పెట్టడం జరిగింది. దీనికి పూర్తి సంపూర్ణ సహకారం మా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారు ఇద్దరు సంపూర్ణ సహకారంతో ప్రతి నెల జీవితకాలం ఈ ఒక ప్రాజెక్ట్ని పెట్టుకోవడం జరిగింది. వాళ్ళిద్దరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ నిన్ను నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యరీత్యా భగవంతుడు సల్లంగా చూడాలని ప్రగతి సేవా సంస్థ మనం అందరం కూడా కోరుకోవాలి. ఎందుకంటే వాళ్ళు సుఖంగా ఉన్నంత వరకు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా దండిగా కూడా జరుగుతూ వస్తుంటాయి. అదేవిధంగా ఇక్కడ పెట్టడానికి ముఖ్య కారణం కూడా మన ప్రగతి ఆఫీసులోనే పెడుతున్నాం. ఈరోజు మనకు కొత్తగా వచ్చిన మన జరీనా మేడం గారు, సూపరింటెండెంట్ గారి చేతుల మీదుగా ఇవ్వాలన్న ఒక మంచి ఉద్దేశంతో, ఎందుకంటే వీళ్ళు నిత్యం బిజీగా ఉంటారు ఇక్కడ గూడూరులో పెద్ద హాస్పిటల్ కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, మనమే అక్కడికి వెళ్ళి వాళ్ళ చేతుల మీదకి ఇవ్వాలని కోరుకున్నాం. జరీనా మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా సీనియరు హెడ్ నర్సు మా గౌరీ సిస్టర్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఆమె వయసు రీత్యా పెద్దాం కూడా, కానీ చిన్నపిల్లలాగా యాక్టివ్గా ఉండి ప్రతి విషయంలో యాక్టివ్ రోల్ పోషిస్తూ పేషెంట్ కూడా
అందుబాటులో సరదాగా నవ్వుతూ వాళ్ళు చేసిన సేవల్ని మనమైతే కాదు దేశం అంతా కూడా కొనియాడాల్సిందే. మన ప్రపంచం అతలాకుతలమైన పరిస్థితుల్లో అందువల్ల ఆమె కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ ఒక పౌష్టికాహారాన్ని మీకు ప్రతి నెల ఇస్తూ మీరు దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే చక్కగా మీకు దాని గురించి డాక్టర్లు వివరిస్తారు ప్రతి నెల. అదేవిధంగా ఆ పౌష్టికాహారాన్ని మీరు కానీ సక్రమంగా తీసుకుంటే కొంత హెల్తీగా ఉండి కొంత నిర్వీర్యం అయ్యేదానికి ఆ జబ్బు బాగుంటుందని కోరుకుంటున్నాం. అదేవిధంగా కూడా డాక్టర్ రోహిణి మేడం గారు ఒక మాట చెప్పారు. ఎందుకంటే వాళ్ళు నిత్యం బిజీగా ఉంటారు హాస్పిటల్లో, అందువల్ల వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు, నెల నెల వాళ్ళని ఇక్కడ తీసుకురాకూడదన్న ఒక ఉద్దేశంతోనే మేడం గారు ఇక్కడికి రాకుండా మాకు చెప్పి మీరు ఇచ్చేయండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని రోహిణి మేడం గారు ప్రతిసారి చెప్తుంటారు. అందుకని మేడం గారిని అంటే మన రోగులు మన పేషెంట్లు మన వాళ్ళనే కాబట్టి చూసేది ఆమెను, అందుకనే ఆ విధంగా వదిలేయటం జరిగింది. కానీ వాళ్ళు ఆడున్నా కూడా ఇలాంటి కార్యక్రమాలు మనకే కాకుండా గూడూరు పట్టణంలో చుట్టుపక్కల ఎన్నో సమస్యలకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్న మా డాక్టర్ల గారికి, జనార్దన్ రెడ్డి గారికి, రోహిణమ్మ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ పెద్ద ఆయన సిఆర్ రెడ్డి గారి పైన ఆడినా కూడా ఆశీస్సులు వాళ్ళకి మనకు అందరికీ చల్లంగా. ఈ రోజు గూడూరు మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని నెలకాస్ట్ గూడూరు యూనిట్ నందు శ్రీమతి షేక్ షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం, 7వ అదనపు జిల్లా జడ్జ్ గూడూరు ముఖ్య అతిథిగా 6వ పార్వతయ్య, పానల్ అడ్వకేట్ మహబూబ్ బాషా, అడ్వకేట్ శ్రీ వెంకటేష్, ప్లాంట్ మేనేజర్ నెలకాస్ట్ సయ్యద్ తాజుద్దీన్, చైర్మన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ శ్రీమతి నయోమి పాల్గొన్నారు. జడ్జ్ గారు మాట్లాడుతూ ఈ సంవత్సరం నో ప్లాస్టిక్ నినాదంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకోవాలని చెప్పారు. అనంతరం నెలకాస్ట్ ఫ్యాక్టరీ ఆవరణలో మొక్కలు నాటారు. But it is compared to 5 states, it is less polluted state. So we have to preserve at least, we can stop this kind of percentage at least at this stage. So our endeavor is to create awareness in each and every member of the society to take measurements for stopping or for banning pollution. That is the purpose of our meeting today. I can't say anything to you because you people are having scientific knowledge. You don't have that much scientific knowledge in how to use what is to be used, what is not to be used, and how the engines are to be worked, what are the materials are to be used, what is the quality of the. If anybody in the world has made an effort by promising that we can't stop, we can't use that plastic, then a little percentage of pollution can be reduced, but not 100%, because we are already reached to the peaks of increase in pollution. What is the position of the Delhi now? We are afraid to go and stay in it because those people who are residing are adopted and they are habituated to live in the polluted places. But now we are in Andhra and some other states are some little percentage of pollution in our states. But in Delhi, even we can't stay. If we stay there for 1 week, we will receiving so many diseases, headache, like that, several health complications we have to face because we are not in a habit of living in that heavy polluted percentages places. So in the entire world, in our India, first state is Delhi, that is UP. Uttar Pradesh is in the first place. The first 5 countries in the most polluted states are UP, and then to Karnataka. We know what are the using, how many people are using. ఈ మొక్కలు నాటే కార్యక్రమం ఆ మేడం గారు ఏర్పాటు చేశారు. ఆ టైంలో మా సబ్మినిస్టర్ గారి తరఫున నేను టౌన్లో 100 మొక్కలు నాటాను. ఇప్పుడు అవి పెద్దదవి అందరికి నీళ్ళు ఇచ్చి మా బస్టాండ్ కాంపౌండ్లోని నాటిన మొక్కలన్నీ నేనే నాటింది. అది గర్వపరుచుకోవాలి. మన డిస్ట్రిక్ట్ సచివాలయాలు నాటిన మొక్కలన్నీ నేను నాటింది. కాబట్టి ఆ ఇన్ని చూస్తుంటే నా భూమి గుర్తుకొస్తుంటారు. కాబట్టి మనందరం ఇక్కడే కాదు ఎక్కడైనా కానీ
సార్ కూడా ప్రైజ్ చెప్పారు. నేను మేడం గారికి పేరుకొని ప్రైజ్ చెప్పి మేడం గారి పేరు లోపల I have started by 2:45 at Nagpur. My driver has చాలా భయం వేసింది ఇక్కడ యాక్సిడెంట్ అవుతుంది. మేడం గారు తప్పుగా వచ్చారు. అఫ్కోర్స్ మేడం గారు చెప్పిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ మేడం గారు చెప్తే ఇంకేం మాట్లాడడం లేదు, అన్ని మేడం గారు కవర్ చేస్తారు. ఇది మా మండల్ లీగల్ సర్వీసెస్ తరఫున ఇది సెకండ్ టైం మేము ఇక్కడ రావడం. లాస్ట్ టైం మా ఏడీజీ గారు అమ్మాయి గారు ఈరోజు చెట్లు నాశనం అయిపోతున్నాయంటే ముఖ్య కారణం మనమే అనుకోవాలి. ఎందువల్లంటే మనం ఏదో ఒక వ్యాపారం కోసం ఆ చెట్లను నరికేస్తున్నాం. మన బిడ్డల్ని మనం కాపాడుకుంటున్నాం కాబట్టి చెట్లని బిడ్డల్లాగా చూసుకుని ఈరోజు కాలుష్యం మొత్తం ఈరోజు ప్రపంచంలో ఏ విధంగా విరమించిపోయిందంటే సముద్రంలో ప్లాస్టిక్ వ్యవస్థ కొన్ని వేల లారీలు తీస్తూ ఉన్నా కూడా ఈ బాటిల్స్ మాత్రం తీయలేకపోతున్నారు. అదేవిధంగా మురికి కాలువలు తీస్తూ ఉంటే మన మున్సిపాలిటీ కమిషనర్ గారు చూశారు, మన చెత్త మాత్రం కనపడడం లేదు, ప్లాస్టిక్ బాటిల్ మాత్రం తేలుతున్నాయి. ఆ పరిస్థితి ఏర్పడుతుంది. మనం దాన్ని బట్టి మనం ఆలోచించాలంటే జడ్జి మేడం గారు మాట్లాడారు, అదేవిధంగా అరవపాడతాయి గారు వివరంగా గురించి చెప్పారు. కాబట్టి వాళ్ళని మించి మనం చెప్పడం అంటే మనకు అంత. చిట్టమూరు మండలం మెట్టు గ్రామ సమీపంలోని స్వర్ణముఖి నదిలో జరుగుతోన్న ఇసుక రీచ్ వద్ద ఇరుక్కున్న ఓ వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. మృతి చెందిన వ్యక్తి కోట మండలం ఊరుగుంటపాలెం పంచాయతీలోని రుద్రవరం గ్రామానికి చెందిన దూడల ముత్యాలయ్యగా గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండలం రుద్రవరంలో విషాదం నెలకొంది. సోమవారం సాయంత్రం ఇసుక రీచ్ ని దాటుకుని మెట్టు గ్రామానికి వెళ్లిన ముత్యాలయ్య తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో ఇసుక క్వారీ గుంతలో ఇరుక్కొని మృతి చెందాడు. మంగళవారం ఉదయం క్వారీలో ఆయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ప్రమాదంగా మారిన రీచ్ ను రద్దు చేయాలని ఇప్పటికే పలుమార్లు గ్రామస్తులు ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో క్వారీ కారణంగా ఓ నిండు ప్రాణం బలి కావడంతో గ్రామస్తులు అధికారులపై మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు పాదయాత్రలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు జగన్మోహన్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారని, ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలవుతోన్నా ఇంతవరకు వాటిని నెరవేర్చలేదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం వెల్లడించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మే 31వ తేదీ హిందూపురం నుండి ప్రారంభమైన జీపు జాత గూడూరు పట్టణానికి చేరుకుంది. స్థానిక పాత బస్టాండ్ సెంటర్ వద్ద కార్మికులతో సమావేశమయ్యారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు పలు సమస్యలపై అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ ని కొనసాగించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగేంద్రబాబు, లక్ష్మీనారాయణ, జోగి శివకుమార్, బివి రమణయ్య, గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక సమస్యల పరిష్కారం కోరుతూ జగనన్న మున్సిపల్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీల అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటిగా 2 జీపు జాతాలుగా ఏర్పడి ఈ యొక్క జీపు జాత సత్యసాయి జిల్లా హిందూపురం నుంచి ప్రారంభించి ఈ రోజు గూడూరు మున్సిపాలిటీకి చేరుకోవడం జరిగింది. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని క్రమబద్ధీకరణ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వాటితో పాటు రెగ్యులర్ కార్మికులకు సంబంధించి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీవోల ప్రకారంగా అమలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం 4 సంవత్సరాల పైగా అధికారంలోకి వచ్చిన ఏ ఒక్క సమస్య కూడా మున్సిపల్ కార్మికులకి సమస్య పరిష్కారం చేయడం లేదు. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల్ని, మున్సిపల్ నివాస ప్రాంతాలని, మున్సిపల్ కార్మికులు పనిచేసే ప్రాంతాలని ఈరోజు వారి సమస్యలు తెలుసుకుంటున్నాం, వారి సమస్య పట్ల అధ్యయనం చేస్తున్నాం. ఈ సమస్యలన్నింటి పైన 8వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ కార్మిక సమస్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మిక సమస్యల వెంటనే పరిష్కారం చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులను ఐక్యం చేయబోతున్నాం. కాబట్టి మున్సిపల్ కార్మికులు గూడూరు పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు చండ్ర రాజేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సిపిఐ కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ మరియు నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. పేద ప్రజలకు పార్టీ ప్రతిష్టకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శశి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. మొదటి తర నాయకులు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు 109వ జయంతి సందర్భంగా ఈరోజు గూడూరు నియోజకవర్గ పరిధిలో ఆఫీసులో ఇక్కడ ఆయన
పటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహించినటువంటి చంద్ర రాజేశ్వరరావు గారు వారు ఎంతో జమీందారు కుటుంబంలో పుట్టినప్పటికి కూడా భారత కమ్యూనిస్టు పార్టీని ఎంచుకొని అప్పటి నుంచి కూడా ఆయన జీవితాంతం కూడా ఏంటంటే కమ్యూనిస్టు పార్టీని పేద ప్రజలకి ఈ దేశానికి సోషలిజం రావాలనే ఉద్దేశంతో ఈ క్యాపిటలిస్టులు పెట్టుబడిదారులు భూస్వాములు అంతం కావాలని చెప్పి ఎన్నో పోరాటాలు నడిపినటువంటి మహానాయకుడు. వారు చనిపోయేంత వరకు కూడా కమ్యూనిస్టు పార్టీ ఆఫీసులో ఉండి భార్యాభర్త ఇద్దరు కూడా అక్కడే కాలం గడిపి హైదరాబాద్లో అకాల మరణం చెందారు. కాబట్టి వారి జీవితం అంతా కూడా పేద ప్రజల కోసం అంకితం చేసినటువంటి మహానాయకుడు. ఆ నాయకునికి నివాళులర్పించడం, వారి ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఏమైనప్పటికీ కూడా ఈ దేశానికి ఈరోజు గూడూరులోని సిపిఐ కార్యాలయంలో చంద్ర రాజేశ్వరరావు గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. ఈరోజు దక్షిణ భారతదేశంలో అగ్రనేతగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ భారతదేశంలో కూడా మరో రూపుదాల్చడానికి డెవలప్ అవడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి చంద్ర రాజేశ్వరరావు గారు ఈరోజు ఆశయాలు మనం స్మరించుకుంటూ ఆయన చేసినటువంటి త్యాగాలు, ఆయన చేసినటువంటి పోరాటాలను ఈరోజు మనం అంతకు నెమరు వేసుకుంటూ ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఈరోజు ఈ సమాజం కోసం, ఈ ప్రజా సమస్యల పరిష్కారం కోసం, అదేవిధంగా ఆయన ఆ రోజు జమీందారు కుటుంబంలో పుట్టి ఎంతో ఉన్నత చదువులు చదివి బెనారస్ విశ్వవిద్యాలయంలో చదువుకొని వచ్చిన తర్వాత కూడా ఈరోజు నేను నమ్ముకున్న నేల కోసం, నన్ను నమ్ముకున్న ప్రజల కోసం, నేను ఏదైతే నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఈరోజు పనిచేయాలన్న ఆశయంతో ఈరోజు చంద్ర రాజేశ్వరరావు డాక్టర్ చదువు చదివినా కూడా ప్రజా సమస్యల కోసం నిరంతర ఉద్యమాలు చేసి ఆయన యావదాశనంతా కూడా పేద ప్రజలకు అంకితం చేసి ఆయన చనిపోయినప్పుడు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ హైదరాబాద్కి ముగ్ధం భవన్లో ఉండి కూడా నా ఆస్తులు ఏమీ లేవు, నేను ఎవరికి అప్పులేను అని వీళ్ళని రాసి ఆయన పుస్తకాలు పార్టీకి, ఆయన బట్టలు ఆప్తులకైనా ఇచ్చి అనే ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించేదానికి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వ్యవస్థాపకుల్లో కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారు ఒకరు. ఆయన్నే సిఆర్ అని కూడా పిలుస్తారు. ఏమైనా వారి జీవితం ఈనాటి యువతరానికి ఎంతో ఆదర్శప్రాయం. ఆయన జీవితాన్ని, ఆయన చరిత్రని ఈనాటి యువతరం, ముఖ్యంగా వామపక్ష భావాలున్న యువకులు కూడా స్టడీ చేసి ఆయన చరిత్రను అందరికీ ఆదర్శంగా తీసుకోవాలి. గూడూరు పట్టణంలోని రాజావీధిలో వలసి ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో వలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి హోమం, బలిహరణ నిర్వహించారు. అనంతరం ఉభయ దేవేరులతో స్వామివారిని రథంపై నిలిపి పట్టణ పురవీధుల్లో రథోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ రథోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అట్ట మీద పడుతున్నది.
కాళ్ళు తీసుకొస్తా గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా బెనమల్లి శ్రీనివాసులు రెడ్డి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు వ్యవహరించారు. శ్రీ పెనుమల్లి శ్రీనివాసరెడ్డి గారి జ్ఞాపకార్థం కుదూరు గ్రామం మనుగోలు మండలం వారి కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇదే మాసంలో సంవత్సరానికి ఒకసారి ఎక్కడున్నా సరే ఆ తేదీన అన్నదానం చేస్తున్నారు. కాబట్టి బిడ్డలు పుట్టినంత మాత్రాన ఇది కాదు, కానీ దాన్ని సార్థకం చేసే తల్లిదండ్రుల పేరు నిలబెట్టే సార్థకం చేసే ఉండాలి. అందువల్ల వాళ్ళకి ఒక కుటుంబ సభ్యులకి అందరికీ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయ ఆవరణలో కల శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా గంధళ్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ओम नमो हिरण्यवाहवे। ओम शांति 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 शांति। सेतु पंथे दुरागेशं नागेशं शालकावने वामनाशक्तविश्वेश्वरं रावणधत्तविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनं। मचन्दनलेपितलिङ्गं पङ्कजहारशोभितलिङ्गं सञ्चितपापविनाशनिरेव जलिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा भूषितलिङ्गं अणिपतिवेष्टितं। बुलेटिन मुगिंचे ముందు హెడ్లైన్స్ మరోసారి. పంట కాలువలలో సక్రమంగా నీటిపారుదలకు కాలువలను శుభ్రం చేయిస్తున్నామని, దీనివల్ల పొలాలకు సక్రమంగా నీటిపారుదల జరుగుతుందని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడి. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎయిడ్స్ వ్యాధి బాధితులు అయిన 30 మందికి పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.